టర్కీ అధ్యక్షుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటున్నారు. తన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కష్టాల్లో ఉన్నా కూడా ప్రధానంగా ఎర్డోగన్ గారు చేస్తుంది. టర్కీస్ ఎర్డోగన్ ఎయిమ్స్ ఫర్ విన్ విన్ రిలేషన్షిప్ విత్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ న్యూమరస్ వీక్స్ ఆఫ్ స్టిఫ్ రిలేషన్షిప్ విత్ ద యుఎస్. టర్కిష్ ప్రెసిడెంట్ రిసిప్ ఎర్డోగన్ సెడ్ హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ విన్ విన్ రిలేషన్షిప్ విత్ వాషింగ్టన్. ఇజ్రాయెల్తో ఇంతవరకు జో బైడెన్ మొన్నటిదాకా మాట్లాడేది, ఇప్పుడు జో బైడెన్ మాట్లాడిన తర్వాత ఇజ్రాయెల్తో పాత సంబంధాల పునరుద్ధరణ నడుస్తుంది. అదే సమయంలో టర్కీతో గతంలో అయితే కనుక ఒక రకంగా ట్రంప్ వ్యతిరేకంగా దూరంగానే పెట్టాడు. ఇక్కడ టర్కీ అధ్యక్షుడు ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే అరబ్ కంట్రీస్ అన్నిటి మీద ఆధిపత్యం, ఇస్లామిక్ రాజ్య స్థాపన, టర్కీని కూడా ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలను తన ఆధిపత్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి అమెరికా వ్యతిరేకిస్తోంది, తప్పుబడుతోంది, టర్కీని దూరం పెట్టింది. దానికి తోడుగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం కూడా తయారు కావడంతో అది కాస్త కష్టాల్లో. ఇప్పుడు జో బైడెన్ కనుక చర్చలకు వచ్చేటట్టయితే నీకేంటి నాకేంటి అనేటువంటి ధోరణిలోనే తప్పించి అంతకు మించి ఉండబోదని చెప్తూ ఉన్నాడు టర్కీ అధ్యక్షుడు. మరి దానివల్ల ఆ దేశం బాగుపడుద్దా నష్టపోద్దా అనేది చూడాలి.